హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబిల్ క్విజ్ తెలుగు. మీరు కొత్తగా మా వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న డాష్లో నుండి విడిపింపబడును. మీ ఆప్షన్స్: ఇంటిలో నుండి, గదిలో నుండి, అగ్నిలో నుండి, చెరలో నుండి. సరైన జవాబు చెరలో నుండి. సమరయవారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని వారి యొద్దకు ఎవరిని పంపిరి? మీ ఆప్షన్స్: పౌలు, బరబ్బాను, ఫిలిప్పును, తోమాను, పేతురు, అంద్రియను. పేతురును, యోహానును. సరైన జవాబు పేతురును, యోహానును. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసయ్య ఎవరితో అనెను? మీ ఆప్షన్స్: కేసరుతో, హేరోదుతో, పిలాతుతో, కయపతో. సరైన జవాబు పిలాతుతో. ధర్మశాస్త్రము దేనిని పుట్టించును? మీ ఆప్షన్స్: కలహమును, దుఃఖమును, ఉగ్రతను, భేదమును. సరైన జవాబు ఉగ్రతను. ధర్మశాస్త్రము లేని ఎడల ఏమీ లేకపోవును. మీ ఆప్షన్స్: ఆగ్రహము, అతిక్రమము, ఆనందము, ఆర్భాటము. సరైన జవాబు అతిక్రమము. వీరిలో పరిసయ్యుడు ఎవరు? మీ ఆప్షన్స్: నతనీయేలు, వర్తిమయి, నికోదేము, ఫిలేమోను. సరైన జవాబు నికోదేము. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని యేసయ్యను అడిగింది ఎవరు? మీ ఆప్షన్స్: అధికారి, సుంకరి, యాజకుడు, శిష్యుడు. సరైన జవాబు అధికారి. సమూయేలు ఎవరి కుమారుడు? మీ ఆప్షన్స్: రూతు, ఎస్తేరు, హన్నా, దీనా. ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.